రాజ్యాంగం అంబేద్కర్ గారు. కానీ వాళ్ళు అన్ని తీసేయాలని కుట్ర చేస్తా ఉన్నారు. బలరాం అన్న మీ అందరికీ అందుబాటులో ఉండి పనిచేసేటువంటి వ్యక్తి, మరి నాకు తోడుగా కూడా ఉంటాడు. మన నియోజకవర్గానికి ఇంకా నిధులు వస్తాయి. నా యొక్క కళ మరి ఈ ప్రాంతంలో నేను చిన్నతనం నుంచి ఆ రోజు ఉద్యమాలలో తిరిగినాం, మరి ఇప్పుడు కూడా తిరుగుతున్నాం. నా అదృష్టం గెలిచిన మరి మంత్రి అయినా ఈ పదవి వచ్చిన కాలం నుంచి కూడా ఒక్కరోజు కూడా నేనైతే రెస్టులో లేను. ఎందుకంటే ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి పోయి పనిచేస్తున్న పార్టీ గాని ప్రజలకు గాని నా శాఖకు గాని. అయితే అన్న కూడా మన ఏరియా కాబట్టి మనకి ఇంకా లబ్ధి జరుగుతుంది. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటి ఎన్నో స్కీమ్స్ ఉంటాయి. గత 5 సంవత్సరాలు గాని 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ రూపాయి తీసుకురాలే, కవిత గారు కూడా ఏం తీసుకురాలే. ఇవాళ రోడ్లైనా బడైనా గుడైనా అంగన్వాడీ సెంటర్లైనా ఇవాళ మల్లంపల్లి నుంచి మహబాద్కు అన్న రోడ్డు తెచ్చినప్పుడు తెస్తే ఆ రోడ్ ఈ రోజు వరకు ఇంకా గూడూరు కాడ నిలుగుతూనే ఉన్నది. 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకా కంప్లీట్ కాలే. కాబట్టి వాస్తవానికి ఆఫీసులలో తిరిగి పని చేసుకొచ్చడంలో బలరాం అన్నని మించిన వాళ్ళు అయితే లేరు. నేను అందుకనే మొదటి నుంచి కూడా సంపూర్ణంగా, ఎందుకంటే మన బ్యాంకులలో లోన్లు వాళ్ళే మాత్రం 16 లక్షల కోట్లు మాఫీ చేయించిండు బ్యాంకులలో. అంటే ఆ ప్రభుత్వం ఎవరు? ఇలా మీరు వాడుతున్న సిమ్ రిలయన్స్ జియో అది మాత్రం బాగా పనిచేస్తుంది. నేను వాడుతున్న సిమ్ అడవులలో కూడా మస్తు, మన ఏరియాలో కూడా మస్తు పనిచేసేది బిఎస్ఎన్ఎల్. కానీ బీజేపీ వచ్చిన కానీ ఎప్పుడు కటకటలే పనిచేయదు. బిఎస్ఎన్ఎల్ అంటే గవర్నమెంట్ది మూలకెత్తాడు, ప్రైవేట్ ఉంది. అదాని అంబానీ సిమ్లు మాత్రం ప్రతి ఒక్కరు రీఛార్జ్ కూడా ఫ్రీగా చేస్తారంట అదాని అంబానీ. అదేవిధంగా మీకు ఎల్ఐసి పెట్టింది నెహ్రూ గారు 5 కోట్లతోటి పెడితే 56,000 కోట్ల లాభాలు ఉంటే దాన్ని కూడా అమ్మేస్తున్నారు. ఎల్ఐసి అంటే మన జీవిత భద్రత, గవర్నమెంట్ కూడా బాధ్యత ఉంటది. కాబట్టి మోడీ గారు కేసీఆర్ గారు పేదోళ్ళకి ఏం చేసింది లేదు, చెయ్యరు. ఇవాళ 100 రోజుల పని తెచ్చి ఒక ఉద్యమంలో ఊరూరా ఇవాళ ఏం పని పోతున్నారంటే 100 రోజుల పని. నేను ఆదిలాబాద్ పోతే అక్కడ 100 రోజుల పని కాడికే వస్తాను. మొన్న వచ్చినా 100 రోజుల పని కాడినే. మన జనాలందరూ 100 రోజుల పని కాడినే ఉంటారు. 2005లో 100 రోజుల పని తీసుకొచ్చి మన కొత్తగూడెం నుంచి ఎక్కడో హైదరాబాద్ లేకుంటే ఎక్కడెక్కడో పోయి మరి మిల్లులలోనో వరంగల్ మిల్లులలోనో ఎక్కడ పని చేయొద్దని ఏ ఊర్లో ఆ ఊర్లో పని పెట్టించిన ఘనత కాంగ్రెస్ ది, సోనియమ్మది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా బీజేపీ పెంచలే. కాబట్టి నిన్న రాహుల్ గాంధీ గారికి నేను గుర్తు చేసిన, సార్ ఇక్కడ ఒక 100 రోజుల పని మన ప్రభుత్వం పెట్టి, మరి ప్రతిపక్షంలో మన ప్రభుత్వం లేదు అని తెలిసినా కూడా మేము తిరిగితే మరి మీరందరూ ఓటేసి జెడ్పీటీసీలను ఎంపీపీలను కూడా ఈ 2 మండలాల్లో నన్ను గెలిపించి గౌరవించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మంత్రిగా కాగానే మనం గల్లీ చూసినాం, గడప చూసినాం. కాబట్టి సీసీ రోడ్డు కూడా దాదాపుగా ఇస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వరకు మొత్తం కొత్తగూడెం మండలంలో మేజర్ గా 80-70%, 90% సీసీ రోడ్లు కూడా కంప్లీట్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా వర్షాలు వస్తే ఎక్కడికక్కడ వాగులు పొంగి దారులు లేక మరి గర్భిణీ స్త్రీలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దాదాపుగా 98 కోట్లతోటి పాత రిపేర్లు గాని కొత్త బ్రిడ్జిలు కూడా అన్ని కూడా శాంక్షన్ చేస్తున్నాం. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి పనులు మొదలు కాలేదు. తప్పకుండా తొందరలో టెండర్లు వేసి అవన్నీ కూడా చేసి మీకు ఎప్పటికీ ఈ వాగుల బాధ, ఈ రోడ్ల బాధ లేకుండా చేసే బాధ్యత నాది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా పోడు భూముల సమస్య మీకు గతంలో కూడా మేము హామీ ఇచ్చినాం. కానీ పోడు భూముల చట్టం ఆనాడు కాంగ్రెస్ తెచ్చింది. 10 ఏళ్లు టీఆర్ఎస్ బీజేపీ ఉండి ఓట్ల ముందు ఇచ్చినటువంటి పట్టాలలో కూడా మరి కొడుకు తర్వాత తండ్రి తర్వాత బిడ్డకో కొడుకో లేదు. కాబట్టి రేపు రాహుల్ గాంధీ గారు మనం రామప్పకు వచ్చినప్పుడే చెప్పిండు, స్వాస్థ్య పట్టాలు ఇస్తాం, అసైన్ భూములకు కూడా పట్టాలు చేస్తాం, గిరిజనేతరుల భూముల సమస్య కూడా పరిష్కరించి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరు అన్నదమ్ములాగా ఎవరి భూమి వాళ్ళు దున్నుకునేటువంటి విధంగా చేస్తామని ఈ
తెలియజేస్తా ఉన్నాం. మరిచి పక్క నియోజకవర్గాల నుంచి వచ్చి ఎన్ని ఇబ్బందులు పెట్టిరో మీకు తెలుసు. వాస్తవానికి నేను కూడా ఒక 10 నియోజకవర్గాలలో పోయి పని చేయాల్సింది ఉండే ఆ రోజు. కానీ నన్ను కావాలని మరి ఎవరో తెలియనటువంటి వ్యక్తులు, ప్రజల కోసం మరి ఎప్పుడు రానటువంటి వ్యక్తులను కూడా తీసుకొచ్చి మరి ఈ కొత్తగూడెం మండలం గంగారం మీదనే ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడెక్కడి నుంచో ఇన్ఛార్జీలను తెచ్చి ఓడించాలని కుట్ర చేసినా కూడా మరి భారీ మెజార్టీ ఇచ్చే తప్ప మెజార్టీ తగ్గలేదు. కాబట్టి ఇక్కడ ఏదున్నా ఒక్క 15-20 రోజులు ఎలక్షన్ కోడ్ ఉంది. ఎందుకంటే దయచేసి చాలా పనులు రావాల్సినటువంటివి ఉన్నాయి. మీకంటే ఎక్కువ మాకు ఆతృత ఉంది. మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకోవాలి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 వరకు మరి ఎట్లయితే కొన్ని పనులు అద్భుతంగా చేసిర్రో అవన్నీ కూడా నిలబెట్టుకోవాలని ఆలోచనతో ఉన్నాం. పాకాల చెరువుని కూడా తప్పకుండా మొన్న మేము వచ్చిన తర్వాత ములిగేరియాలలో కొన్ని నీళ్లు ఇవ్వకుంటే కూడా చెరువు కాడ కట్టలు దొవ్వేసి ఆ పంటలకు నీళ్లు ఇచ్చినాం. మైనింగ్ ఉందని, క్వారీలు ఉన్నాయని, బాక్సైట్ ఉన్నాయని అక్కడ ఆదివాసులందరినీ లేపేసి 2-3 వేల ఎకరాలలో మైనింగ్ చేస్తా ఉంటే ఆ బురదకు ఆ దుబ్బకు జనాల బతుకులు ఆగమవడే కాకుండా మరి వాళ్ళ భూములన్నీ ఆక్రమిస్తే ఆ రోజు రాహుల్ గాంధీ గారు కొత్తగా మరి ఎంపీగా అయ్యి అక్కడ డొంగియా గొట్టికాగా ఆదివాసుల దగ్గరికి వెళ్లి మీ బతుకులు ఏంటంటే, సార్ మా భూముల నుంచి మమ్మల్ని ఖాళీ చేస్తారంటే వాళ్ళు కాంగ్రెస్ లో ఉండరు, ఏ పార్టీలో ఉండరు అని వేదాంత కంపెనీ మైనింగ్ కంపెనీ హక్కులన్నీ రద్దు చేసి పేదోళ్లకు ఆదివాసులకు అక్కడ భూములు పంచిండు ఘనత రాహుల్ గాంధీది. ఆ మైనింగ్ మూసేయించింది ఆ రోజు. అప్పటి నుంచి రాహుల్ గాంధీ మీద ఈ కార్పొరేట్ కంపెనీలు, ఈ మైనింగ్ వాళ్ళు, ఈ పెద్ద పెద్ద పెట్టుబడిదారులు కక్ష కట్టి ఈయన పనికిరాడు అని. ఎందుకంటే ప్రధానమంత్రులకు కనబడేది ఎవరు? పెద్ద పెద్దోళ్ళే కనబడుతున్నారు బీజేపీ. పేదోళ్ళు కనబడతలేడు. అందుకే ఆయన పేదోళ్ళ మనిషి. మీరు చూడండి ఆయన వీడియోలు, ఆయన పోయినటువంటి పేదోళ్ళకి ఇల్లులు కావాలని, పేదోళ్లకు రేషన్ కార్డులు కావాలని. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఇచ్చిన రేషన్ కార్డులే ఉన్నాయి కానీ మరి మిగతా ఇచ్చినైతే లేదు. అంగన్వాడీ సెంటర్లు కూడా దేశం నుంచి వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ దే. ఫారెస్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ దే. గతంలో 7 ఉన్నాయి, ఇంత కొట్టుకున్నాం. కానీ బీజేపీ కేంద్రంలో వచ్చిన కానుంచి పేదలకు దక్కాల్సింది ఏది కూడా మిగుల్చలేరు. అన్ని లాక్కోవడమే, అన్ని గుంజుకోవడమే, గవర్నమెంట్ ఉద్యోగాలు తీసేయడమే, గవర్నమెంట్ ఫ్యాక్టరీలు తీసేయడమే, మనం దున్నుకునే భూములలో మొక్కలు నాటడమే. వాళ్ళు పెట్టేదంతా అదాని అంబానీ అని లక్షల కోట్ల ఉన్నటువంటి వాళ్లకు దోచిపెడుతున్నారు. ఈ 10 సంవత్సరాలలో రైతులకు ₹1 కూడా రుణమాఫీ చేయలే. కానీ ఆ పెద్ద MFSN ఛానల్ కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.